దాన్ని వివరించుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ లేఖనము. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని నేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, భయంకరుడైన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, మహా మహిమతో తీర్చిదిద్దుతూ ఉన్న గొప్ప దేవుడైన తండ్రి, దేవా, నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి నీవు మాకు అందినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ సన్నిధులు ఎలాగను కూర్చోబెట్టుకున్న తండ్రి స్తోత్రాలు. నీ దివ్యమైన జ్ఞానముతో మమ్మల్ని నింపడానికి, నీ మాటలు ధ్యానించుకోవడానికి, నీ మాటలు పాలో ప్రభువా దేవా, ఇదిగో పదిలం చేసుకోవడానికి, నీ మాటల ప్రకారం జీవించడానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. నీటి ఓటలా ఊరుతున్నటువంటి నీ మాట శ్రేష్టమైన, విలువైన, బలమైన, ఆరోగ్యవంతమైన నీ మాట దేవా, నీవు మాకు వినిపిస్తూ ఉండగా మేము ఏ విధంగా దేవా ఇదిగో మాటను అందుకోవాలో, అందుకున్న మాటను బట్టి నాయన పొందుకున్న మేము ఎలాగో నడుచుకోవాలో నీ సహాయం మాకు అందరికీ దయచేయమని నిలబడి ఉన్నానే, కానీ నీ వైపు చూస్తూ ఉన్నాను దేవా. ఇదిగో నీ సహాయం కొరకు వేచి ఉన్నాను. దయచేసి నన్ను నీ ఆత్మతో నింపండి, నా స్వరాన్ని మరుగు చేయండి, మీ యొక్క స్వరమునిచ్చి వాడుకనండి దేవా. నా సొంత మాటలు, సొంత ఆత్మ పద్ధతి ప్రకారంగా దేవా చెయ్యాలనుకున్నవన్నీ నాలోండి తీసివేయండి. పూర్తిగా నన్ను మీ వశపరచుకొనండి. నన్ను మీ ఆత్మతో నింపి మీరే మహిమ తెచ్చుకొని మహిమా ఘనత కీర్తి ప్రభావములు అందుకునమని మహిమనాథుడై వేం చేసిన వాక్యమైన యేసుక్రీస్తు వారి నామందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో చదివినటువంటి లేఖన భాగములో నుండి ఈ రోజున దేవుని యొక్క లేఖనమును వింటున్నటువంటి మనము ఏం కలిగి ఉండాలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, వ్యక్తిగతమైనటువంటి భయం ఉండాలి. ప్రతి మానవుడికి కూడా వ్యక్తిగతంగా మనం భయపడుతున్నామా లేదా? ఎవరికి? లోకానికి కాదు సుమా, ఇంట్లో వారికి కాదు, లోకంలో ఉన్న సమాజానికి కాదు, కానీ దేవునికి నిత్యము భయం కలిగి ప్రవర్తిస్తున్నామా లేదా? అలాంటి వాడు ఎంత ధన్యుడో వాక్య లేఖనాన్ని బట్టి ఈరోజున మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మహాగణుడు దేవుని యొక్క సన్నిధానమును బట్టి దేవుని మాట అందుకొని చక్కగా నడుస్తున్నటువంటి, ఘనత వహించినటువంటి భక్తుడు, శ్రేష్టమైన స్థితిని అలంకరించుకున్నటువంటి అబ్రహామును గురించి ప్రభు ఇచ్చినటువంటి సిఫారసు ఏమిటంటే, దేవుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన అంటే ప్రభువారు అంటున్నారు, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకము. ఎవరి మీద చెయ్యి వేయొద్దంట? తన కుమారుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకుని తీసుకుని మోరియా కొండెక్కారు అబ్రహాము గారు మోరియా కొండెక్కింది ఎందుకంటే, మరి దేవుడు అన్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకు ఇచ్చేసే. ఎలా ఇచ్చేసే అంటే ఏదో చాలా సులువైన పద్ధతులు అడిగినట్లుగా చాలా ఈజీగా చెప్పారు ప్రభువారు. నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకు ఇచ్చే అని అన్నారు. అదేమైనా వస్తువు అండి ఇచ్చేయడానికి? అదేమైనా కానుకండి ఇచ్చేయడానికి? ఏమండి చూడండి ప్రియులరా, మనమైతే ఏమనుకుంటామంటే మనకి నచ్చినవి మన దగ్గర పెట్టుకుంటాం. మనకు నచ్చని వాటిని ఏమైనా ఉంటే గనక, మనకి ఇష్టం లేనివి ఏమైనా ఉంటే గనక అవి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ అబ్రహాము జీవితంలో ఎంత గొప్ప విశ్వాసం అంటే, అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన బిడ్డలముగా పిలువబడుతున్నటువంటి మనం కూడా అంత విశ్వాసాన్ని తెచ్చుకోవాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాముకు ఒక్కడే ఒక కుమారుడు దేవుడిచ్చాడు. మీరు అడగొచ్చు, ఇస్కరేణువులంత విస్తారమైన సంతానం కదండి అని అనగొచ్చు, కానీ గర్భాన పుట్టింది ఒకే ఒక కుమారుడు. ఆ బిడ్డను కూడా దేవుడు ఏం చేయమంటున్నాడంటే, లేక పుట్టినటువంటి ఆ బిడ్డని నాకు ఇవ్వి అని అడిగాడు. పిల్లరా, ఎలా ఇవ్వాలి? తీసుకెళ్ళి పలానా చోట ఏమైనా వదిలేయాలా? అలా కాదు. ఎలా ఇవ్వని ప్రభువారు అంటున్నారు అని అంటే, బలి ఇవ్వాలటండి. ఏమి ఇవ్వాలట? దేవునికి బలిగా ఇవ్వాలట. చూడండి ప్రియులరా, మనం ఆలోచన చేసినప్పుడు 2వ వచనములో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద
దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఎలా అర్పించాలటండి? దహన బలిగా. దహించాలి. దహించడం అంటే ఏంటమ్మా? కాల్చివేయడం. ఏం చేయడం అండి? గొర్రెపిల్లనైనా మేకపిల్లనైనా దేవుడు స్వీకరించాలంటే దాన్ని ఏం చేయాలంటే కాల్చివేయాలి. కాల్చేసి ప్రభువారు ఏం చేయమంటున్నారు? దహనం చేయమంటున్నారు. అంత గొప్ప స్థితిలో అబ్రహాము గారు ఉండగా, అబ్రహాము గారు ప్రభు అడగడమే ఆలస్యం. అడగడంతోనే ఏం చేశారంట? తన బిడ్డను తీసుకుని మోరియా దేశానికి వెళ్ళిపోయారు. ఒక కొండ మీదకి ఎక్కేశారు. ఆ కొండ మీదకి ఎక్కిన తర్వాత చూడండి ప్రియులరా, పట్టుకెళ్ళినటువంటి కట్టెలన్నీ కూడా బలిపీఠంలాగా పేర్చి ఆ కట్టెల మీద తన కుమారుణ్ణి పరుండి పెట్టాడు. గొర్రెపిల్లని కట్టేసి ఎలా అయితే పడుకోబెడతారో యాస్టీజీగా తన కుమారుడైనటువంటి ఇస్సాకును అలాగున పడుకోబెట్టారు. పడుకోబెట్టి ఏం చేస్తున్నాడు ఈయన? కత్తెత్తి కట్టి పట్టుకోగానే దేవుని దూత గారు మరి పరలోకము నుండి అంటున్నారు, అబ్రహామా అబ్రహామా అని పిలవగా మరి ప్రభువారితో మాట్లాడుతున్నాడు. చిత్తం ప్రభువా అన్నారండి. ఎంత గ్యాప్ ఇచ్చారో చూడండి. చూడండి ప్రియులారా, ఎత్తిన కత్తి మరి ఇంకా చేతిలో ఉండగానే చిన్న గ్యాప్ ఇచ్చి ప్రభువారు అంటున్నారు అబ్రహామా అని పిలవగానే ఈయన కూడా ఏమన్నారు? కత్తి అలా పట్టుకుని చిత్తం ప్రభువా అంటున్నారు. ఇక్కడ దహించడానికి ఇష్టపడ్డాడు, చిత్తం ప్రభువా అనడానికి కూడా చాలా ఇష్టంతో ఆయన మాట వినాలి, అది ఖచ్చితం అని తీర్మానం చేసుకుని చిత్తం ప్రభువా అనగానే అక్కడ అంటున్నారు, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము. ఎవరు చెప్తున్నారు? ఆర్డర్. ఎవరి ఆర్డర్ వేస్తున్నారండి? ప్రభువే ఆర్డర్ వేశారు. నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చేసేయి, నా కొరకు దహించేయి అని అన్న దేవుడు మరలా ఏమంటున్నారండి? చెయ్యి వెయ్యొద్దు అని అంటున్నారు. మనం వేచి ఉండాలే కానీ మనతో కఠోరంగా మాట్లాడిన దేవుడే అప్పటికప్పుడే మనసు మార్చుకుని పశ్చాత్తాప్తుడై మన మీదికి రప్పించాలనుకున్న కీడు కూడా ఏం చేస్తాడు ఆయన? అంత గొప్ప మనస్సు కలిగిన దేవుణ్ణి మనం కలుగున్నాం. జీవం కలిగిన దేవుణ్ణి మనం కలుగున్నాం. జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియులారా, అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి కూడా మన నిర్లక్ష్యం ఇంత అంత కాదు. అబ్రహాములో ఏ నిర్లక్ష్యం లేదు. చెప్పిన వెంటనే చెప్పినట్టుగా చేసేసాడు. వెంటనే తీసుకుని వచ్చేసాడు. ఆలస్యం చేయకుండా దేవునికి ఇవ్వాలనుకుని ఏం చేశాడంటండి? తన కుమారుణ్ణి పట్టుకొని గొర్రెపిల్లలా తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంత గొప్ప విశ్వాసాన్ని ఈ రోజున మనం కలిగి ఉన్నామో లేదో ఆలోచన చేసుకోవలసిన భారమై ఉండాలి ప్రియులారా. దేవుని సన్నిధిని ఆస్వాదించడానికి వస్తున్నటువంటి మనం నామకార్థంగా వచ్చి కూర్చోకూడదు. దేవుని సన్నిధానాన్ని పూర్తిగా నా దేవుడు ఏమివ్వడు నా కొరకు, నా ప్రభు ఏదైనా చేస్తాడు. అబ్రహాము మానవుడా కాదా? అబ్రహాం ఎవరండి? ఏమైనా దైవ మానవుడు ఏంటండి? ఏమండి, అతను ఏమైనా ప్రత్యేకం కలిగిన వాడా? కాదు, మానవుడే. కానీ దేవుణ్ణి కలిగినటువంటి మానవుడు. మనం కూడా దేవుణ్ణి కలిగినటువంటి మానవులమైతే మనము కూడా ధన్యకరమైనటువంటి స్థితిని పొందుకుంటామని అబ్రహామే మనకు నిదర్శనంగా కనబడుతూ ఉన్నారు. చెయ్యి వెయ్యకు అని అన్న దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. చాలామంది నటిస్తారు, కానీ అబ్రహామును దేవుడు చూశాడు. ఎవరికి భయపడుతున్నట్టుగా దేవుడు అనుకుంటున్నాడు? దేవునికి భయపడుతున్నాడు, వీడు దేవునికి భయపడుతున్నాడు అని దేవుడే అనుకుని ఏం చేస్తున్నాడంటే, నీ బిడ్డ కాదు కావాల్సింది, నీ విశ్వాసం నాకు కావాలి, నీ మనస్సు నాకు కావాలి, నీవు నాకు కావాలి, నీవు అడగగానే నాకు తెచ్చిచ్చేవే, అది ఎంత గొప్ప మనస్సో, నిత్యము నేను నీకు ఉంటాను అని దేవుడు అబ్రహాం యొక్క భయాన్ని చూసి అబ్రహాంని ఎలా ఆశీర్వదించాడో మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. అబ్రహాము యొక్క సంతానము ఈ రోజున భూమి అంతటా కూడా ప్రపంచ నలుమూలలా కూడా వ్యాప్తి చెందడానికి గల కారణం ఏంటి అని అంటే, అబ్రహాము దేవునికి ఏం చేశాడంట? భయపడ్డాడు. అందుకే భూమి మీద తన సంతానాన్ని ఇసుక రేణువులంతా ఆకాశ నక్షత్రాలంతగా విస్తరింపజేశాడు దేవుడు. అందుకే ఇప్పుడు మనం దేవునికి ఏం చేయాలంట? భయపడాలి. మొన్న కూడా సబ్జెక్ట్ ఇది కనుక ప్రియులారా, దేవునికి ఏం చేయాలి చెప్పండి? నిత్యము కూడా వ్యక్తిగతముగా మనం దేవునికి భయపడుతున్నామా, లేక లోకానికి భయపడి నటన చేస్తూ ఉన్నామా? ఈ లోక నటన గతించిపోయే కాలం వస్తూ ఉంది. నటన ఏమైపోద్దటండి? నటన ఏమైపోద్దమ్మా?
ఒక సందర్భము, ఒక సమయం వచ్చేటప్పుడు నటన అంతా కూడా గతించిపోద్ది. కానీ దేవుని దగ్గర చేసినటువంటి భక్తి, దేవుని దగ్గర భయపడ్డటువంటి ఆ భయము ఎప్పటికీ కూడా మనలను దేవుడు విడిచిపెట్టాడు. మత్తయి సువార్తను చదువుకుంటే మత్తయి గారు రాసినటువంటి మాటల్లో కూడా 12వ అధ్యాయములో ప్రియులరా ఈ విధంగా వ్రాయబడి ఉన్నటువంటి మాటలు మనం చదువుతూ ఉంటాం. 36వ వచన భాగాన్ని మనము ఆలోచన చేసినప్పుడు అక్కడ అంటున్నాడు, చూడండి, నేను మీతో చెప్పినది ఏమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదు. ఎవరికి భయపడి మాట్లాడాలంట? నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని, నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని, దేవుండు మరాచునా తీర్పుండు సుమ్ము, దేవుండు మరాచునా తీర్పుండు సుమ్ము, పాప వృత్తిని మాను కొనుమి. వ్యర్థంగా మాట్లాడేస్తూ ఉంటాం. సొలొమోను గారు అంటారు ఆ మాటను బట్టి, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. దొరికిందే సమయం కదా అని చెప్పేసి విస్తారమైన మాటలు మాట్లాడేసాం అనుకోండి, ఎవరైనా ఒకరు దొరికారు కదా అని చెప్పేసి మనకి నచ్చినట్లుగా చాలామంది నెట్వర్క్ బలి అల్లేస్తూ ఉంటారు తనకి తగినటువంటి శైలిలో. అంతే కదండి, ఇతరుల తప్పు మనం చూపిస్తాం కానీ మన తప్పును మనము చూపించుకోం. నెట్ అల్లేటప్పుడు ఎంత చక్కగా అంటే నెట్వర్క్ బాగా అల్లుతారు చాలామంది. చూడండి, ఇక్కడ ప్రియులరా దేవుడు అంటున్నాడు, మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఎవరికి చెప్పాలి లెక్క? దేవునికి లెక్క చెప్పాలి. ప్రియులరా, వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకు అమ్మో నేను లెక్క చెప్పాలి. ఈరోజు సమయం నాది కదా అని చెప్పేసి నేను ఉపయోగించుకుంటే తీర్పు దినమందు లెక్క చెప్పేటప్పుడు అవాక్కవ్వాలి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఏం చేయాలండి? నోటికి చిక్కం పెట్టుకో అంటున్నాడు భక్తుడు. నోటికి ఏం పెట్టుకోవాలంట? చిక్కం వేసుకోవాలట. ప్రియులరా, ఎంత చిక్కం పెట్టుకోకపోతే చాలామంది దొరికింది సందని ఏం చేస్తారు? వాగుతూ ఉంటారు. ఆ వాగేవారిని చూసి అంటారు వీళ్ళమ్మ వసెక్కి వేసిందేమో అంటారు. చూడండి ప్రియులరా, అలాగున మనము ఎవరైనా దొరికితే చెప్పిందే చెప్పామనుకోండి, ప్రతి మాటకి కూడా ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలి. భయపడుతున్నావా దేవునికి? లేక ఎవరో కోసం చెడ్డగా చెప్పడానికి నోరు ఉపయోగించి నా ఇష్టం నా నోరు అనుకుంటున్నావేమో. ఒకానొక దినమందు నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? తీర్పులో నిలబడితే తప్పించుకోలేవు, జాగ్రత్త అని బైబిల్ చెప్తా ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే యోబు గారి గ్రంథాన్ని చూస్తే ప్రియులరా, యోబు గ్రంథం 37వ అధ్యాయానికి వచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే భయపడాలట. భయపడడం నేర్చుకున్నప్పుడే మన భవిష్యత్తు జీవితం గొప్పగా మెరుగుపరచబడుతూ ఉంటుంది. 37వ అధ్యాయము 24వ లేఖన భాగాన్ని చదివితే, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఎందురు, తాము జ్ఞానులు అనుకొను వారిని తాము జ్ఞానులు అనుకుని వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టాడు. ఎవరిని లక్ష్య పెడతాడండి? ఏమండి? మేము జ్ఞానులమండి అన్న వాళ్ళని దేవుడు ఏం లక్ష్య పెట్టాడు? ఎవరిని లక్ష్య పెడతాడు తెలుసా? దేవుని యందు భయము, భక్తి, వినయం, విధేయత కలిగిన వారిని మాత్రమే ఆయన లక్ష్య పెడతాడు. నీకుంటే ఎంత? అది నీకు మాత్రమే, నువ్వు మాత్రమే తినగలవు. నీ జ్ఞానం ఉంటే నీకు అది, నీకు అందం ఉంటే నీకే అది, నీకు సొమ్ము ఉంటే నీవే తింటావు. కాబట్టి దాన్ని ఏమి దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుని యందు భయం ఉంటే, దేవుని యందు భక్తి ఉంటే దానిని దేవుడు ఏం చేస్తాడంట? లక్ష్య పెడతాడట. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. ఎవరి యందు ఉంచాలండి భయము, భక్తి? ఏమండి? ఎవరి యందట? దేవుని యందు భయము, భక్తి ఉండాలి. నరులకు భయపడవలసిన అవసరత లేదు. దేవునికి నిత్యం కూడా ఏం చేయాలి? పరిశుద్ధుడు చూస్తున్నాడు.
ఆయన కన్నులు ఆకాశము నుండి నరులను కన్నులారా చూస్తూ ఉన్నాయి. అవునండి, ఎక్కడున్నాడండి ఆయన? ఆకాశం ఆయన యొక్క సింహాసనం. అయితే అక్కడున్న దేవుని నేత్రమట ఇక్కడున్నటువంటి మనందరినీ కూడా అండి, మన కన్ను ఒకరిని సూటిగా చూడగలదు. ఆ పక్కన ఉన్న వారిని చూడండి ఒకసారి, చూడగలరా? ఒకసారి ఆలోచించేయండి. నేను ఇప్పుడు అనంతమ్మని ఇలా చూస్తున్నాను, ఆ పక్క విజయం ఉండొచ్చు, కానీ డైరెక్ట్గా కనబడదు. కానీ దేవుని నేత్రాలు అందరినీ కూడా అలా చూస్తూ ఉన్నాయి. మనం చేస్తున్న పనులు, చూస్తున్న చూపులు, నడుస్తున్న నడకలు సమస్తం కూడా ఎరిగిన వాడే దేవాది దేవుడు. ఆయన అన్నీ చూస్తున్నాడు. అందుకని ఆయనకి మనం ఏం చేయాలండి? మనుషుల్ని మెప్పించడం కాదు, మనుషుల దగ్గర భయపడిపోయి ఏదో నటించడం కాదు. ఈ లోక నటన గతించిపోయే కాలం ఏర్పడుతుంది కనుక దేవుని సన్నిధిని మనం ఏం చేయాలంటే భయం భక్తి కలిగి ఉండాలట. అదే అసలైనటువంటి జ్ఞానం. అర్థమైందండి? జ్ఞానం అంటే ఏంటండి? డబ్బులు పోసి పిల్లల్ని పాఠ్య పుస్తకాలు ఇచ్చి మరి స్కూల్కి పంపించి అక్కడ నేర్చుకున్నది కాదండి జ్ఞానం. యెహోవా యందు భయము భక్తి నిలిపి ఉండుటటే జ్ఞానమునకు అసలైన మూలం. ఆ మూలం ఏంటో మనకి నేర్పిస్తూ ఉంది బైబిల్ గ్రంథం. అందుకని దేవునికి ఎప్పుడు కూడా ఏం చేయాలంట? భయం భక్తి పూనుకుని మనం నడవాలట. కారణం ఏంటో తెలుసా? 139వ కీర్తన 2వ శరణములో వ్రాయబడ్డటువంటి మాట ఏంటి అని అంటే, భక్తుడు అంటాడు, ప్రియులారా, నేను కూర్చుండుట దేవునికి తెలుసు. మీరు ఎలా కూర్చున్నారో నేను చూడకపోవచ్చు. ఇంతమంది ఉన్నప్పుడు మీరు అలా హాస్పిటల్ వేసి కూర్చున్నారో, లేకపోతే కాళ్ళు ఆరసాపు కూర్చున్నారో, లేకపోతే అసలు వింటున్నారో లేదో మిమ్మల్ని చూడకపోవచ్చు. కానీ చూసే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. ఎవరంటున్నారండి ఈ మాటలన్నీ? దేవుడు అంటున్నాడు. నువ్వు ఎలా కూర్చున్నావో నాకు తెలుసు. ఏమండి, సీసీ కెమెరా ఏమైనా పెట్టారేంటండి? అంతకంటే గొప్ప నేత్రములు ప్రభు నేత్రాలు. చూడండి ప్రియులారా, డ్యాగ్ ఎక్కడో ఉంటుంది, ఎక్కడున్న వాటి మీద దాని దృష్టి అలా నిలుపుతుంది. దేవుని నేత్రాలు ఎంత సూటిగా మనల్ని చూస్తున్నాయంటే ఆ నేత్రాలను కాదని మనం ఏమీ కూడా చేయలేము. మనం అలా చేస్తున్నాము అని అంటే పిల్లి పాలు తాగేటప్పుడు అనుకుంటుందట, నన్ను ఎవ్వరూ చూడలేదనుకుంది, చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. తీరా చూస్తే దాని మీసాల నిండా పాలు చుక్కలు, పెరుగు అంటుకుని అది పాలు తాగేసింది బాబోయ్, దాన్ని మరలా మనం ముట్టుకోకూడదని మనకు అవగాహన అయ్యేటట్టుగా అది తాగిన పాలైనా తాగిన పెరుగైనా ఏమైనా మనకి ఆగపడుతుంది. అది అనుకుంటుంది నన్ను ఎవ్వరూ చూడలేదని, కానీ దాన్ని అందరూ పసిగడుతూ ఉంటారు. చూడండి ప్రియులారా, మనం వేసే వేషాలు, చేసే పనులు, కూర్చుండుట ఇవన్నీ చూడలేదు అనుకుంటున్నాం. మనం ఎలా కూర్చుంటున్నామో, ఎలా లేస్తున్నామో, ఏం తింటున్నామో, ఎలా ఉంటున్నామో, ఎలా నడుస్తున్నామో అన్నీ ప్రభువుకి తెలుసట. మీ గ్రంథంలో ఉందమ్మా అలాగా? ఏమంటున్నారండి దేవుడు? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఎవరికి తెలుసండి? ఎవరినైనా మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయడానికి ఎవరి తరము కాదు ప్రియులారా. మరి ఈ 3వ శరణంలో కూడా నా నడక నా పడక. నడక అంటే ఏంటి? నడుస్తున్నటువంటి ఈ నడకలు కాదు. ఏమండి, ఎలా ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఏమేం చేస్తున్నారు, అది నడక. అర్థమైందండి? మన ప్రవర్తన, మన తీరు, మన పడక అన్నీ దేవుడు ఏం చేస్తున్నాడంట? చూస్తూ ఉన్నాడట, పరిశీలన చేస్తూ ఉన్నాడట. మనం మర్చిపోవచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో సామెతలు రాసినప్పుడు సొలొమోను గారు అంటారు, 31వ గ్రంథంలో రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆమె ఇంటి వారి నడతలన్నీ బాగుగా కనిపెట్టును అని రాయబడింది. ఇంటి యజమానురాలట సరైనదైతే ఇంటి వారి నడతలన్నీ బాగుగా కనిపెట్టును అని రాయబడి ఉంది. 31వ అధ్యాయంలో మాటలు రాయబడి ఉన్నాయి. అయితే ప్రభు అయితే ఇంటి యజమానుడు గ్రహించినా గ్రహించకపోయినా, యజమానురాలు చూసినా చూడకపోయినా మాత్రం ప్రభు యొక్క నేత్రాలట మన నడక చూస్తుంది, మన పడక కూడా పరిశీలనగా ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి అందుకే బాగా తెలుసు. అందుకే వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి ఆయన దగ్గర ఏముందండి? జీతం ఉంది. దాన్ని మార్చే అధికారం నీకు నాకు ఉందంటారా? లేదు, ఏ కోణాన లేదు.
అందుకే నటన అనేది మానేసుకోవాలి. దేవుని యందు భయం నేర్చుకోవాలి, భక్తిని నేర్చుకోవాలి, కుదురుగా కూర్చోవడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని కుదురు పరుస్తూ ఉంటారు. 44వ కీర్తన కూడా దావీదు గారు రాసినప్పుడు ఆ యొక్క లేఖన భాగంలో కూడా ప్రియులరా 21వ శరణంలో కూడా మరి చక్కగా వ్రాసిన వారై ఉన్నారు. ఏమంటున్నాడు? హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. ఏం తెలుసండి ఆయనకి? హృదయములో ఉన్న రహస్యాలు తెలుసంట. ఎందులో ఉన్న రహస్యాలండి? హృదయం నీకు కనబడుతుందా? మన హృదయం మనకు కనబడుతుందమ్మా? చూసుకోండి ఒకసారి, హృదయం ఏమైనా కనబడుతుందా? కనబడదు. కానీ హృదయంలో ఉన్న రహస్యాలన్నీ కూడా ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసంట. అందుకని ఇందాక చదివిన మాటల్లో కూడా ఏమన్నాడు? హృదయ రహస్యములు ఎరుగుట ఆయన ఆధీనం. ఆయనకి మాట నాలుకకు రాకముందే హృదయంలో ఏముందో ఇట్టే పరిశీలన చేయగలరు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగినటువంటి తండ్రి సమస్తమును కూడా ఎరిగిన వాడై ఉన్నాడు. అందుకనే హృదయ రహస్యములు మరి ప్రియులరా ఎరిగినటువంటి దేవుడు అంటున్నాడు, ఆ సంగతిని పరిశోధింపక మానునా. ఏ సంగతి అయినా కూడా ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. అందుకనే మరి నా నడక పవిత్రంగా ఉందో లేదో, నా పడక పవిత్రంగా ఉందో లేదో పసిగట్టే దేవుడు ఉన్నాడు అని మనం ఎవరికి భయపడాలట? దేవునికి భయపడాలి. దేవుని సన్నిధానంలో భయం పూని మనం నడుచుకోవాలి. అందుకని యోబు గారు అంటారు చూడండి, 31వ అధ్యాయములో యోబు గ్రంథాన్ని చూస్తే ప్రియులరా 4వ శరణంలో అంటాడు, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. ఎవరండి ఆయన? దేవుడట మన ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. అడుగు జాడలను ఎవరు లెక్కిస్తున్నారండి? లెక్క పెడుతున్నారట. ఏమండి, మనం వేసిన అడుగుజాళ్ళు, మనం ఎన్ని సంవత్సరాలుగా గడిపాము, ఈ రోజుని ఇది చేసాము అని మనకేమైనా లెక్కలు ఉన్నాయా? ఉన్నాయమ్మా? చేసేస్తాం, వెళ్ళిపోతాం, అయిపోతుంది అంతే రోజు. కానీ ప్రభు అట్ట అలా కాదు. ఆయన మన ప్రవర్తన ఆయన సరిగ్గా జాగ్రత్తగా ఎరుగుతూ ఉంటున్నాడు. ప్లస్ ఏం చేస్తున్నాడండి? అడుగు జాడలన్నింటినీ కూడా లెక్క పెడుతున్నాడు. అర్థమైందమ్మా? మనమైతే డబ్బులు లెక్క పెట్టుకుంటాం, మనకిష్టమైన దాన్ని లెక్క పెట్టుకుంటాం. ఆయన ఏం లెక్క పెడుతున్నాడో తెలుసా? మన అడుగు జాడలను ఆయన లెక్కిస్తూ ఉన్నారు. మన అడుగు ఎక్కడ వేస్తున్నాము, మన అడుగు వేయకూడని చోట వేస్తే కనుక మనకి లెక్క చూసి ఖచ్చితంగా ఆయన రేపు జీతం ఇచ్చేటప్పుడు ముఖముఖాలు చూసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా మనం అడుగు వేయాలి. అర్థమైందండి? ముహూర్తంలో వేసావనుకో అడుగు, ఏమ్మా లోకములో అడుగేసావనుకో, సాతానుకో ఒక అడుగేసావనుకో, అవన్నీ లెక్క పెట్టుకుంటాడు, లెక్క రాసుకుంటున్నాడు ఆయన. మనకు లెక్క పత్రం లేదు, మన దగ్గర ఏ నోట్సులు లేవు. కొంతమంది దినచర్య రాసుకుంటూ ఉంటారు, డైరీ రాసుకుంటూ ఉంటారు. నేను పలానా రోజు పలానా చోటుకి వెళ్ళాను, పలానా వాళ్ళకి ఇది ఇచ్చాను, పలానా ఇది ఇప్పుడు పలానా టైంలో ఇది చేశాను, దినచర్య అంతా రాసుకుంటూ ఉంటారు. మన దినచర్య అంతా కూడా ఎవరు రాస్తున్నారండి? దేవుడు రాస్తున్నాడమ్మా. నువ్వు పనికి వెళ్ళేదానివైనా, నువ్వు కూలి పని ఎలా వెళ్తున్నావో, నువ్వు రైతు దగ్గర ఎంత కష్టంగా ఎంత మరి కష్టంగా పని చేస్తున్నావో, నీకు సరిగ్గా ఆయన జీతం ఇస్తున్నాడో లేదో అన్నీ కూడా లెక్కలు ప్రభు వేస్తున్నారండి. అందుకే లెక్కలు వేసేటప్పుడు ప్రభు అంటారు, యాకోబు రాసినటువంటి గ్రంథంలో అంటాడు ఆయన 4వ అధ్యాయంలో, మీ కూలివానికి ఇవ్వక బిగపట్టిన కూలి కూడా దేవునికి ఏం చేస్తుందంట? మొరపెడుతుందట. కూలి మొరపెడుతుందట. మీరు కూలి పని చేసేసి మీరు అనుకుంటారు, ఈరోజు చాలా కష్టం చేసి వచ్చాను నేను, రైతు నా కష్టం చూసి 100 రూపాయలు ఇస్తాడు ఈరోజు అనుకుంటారమ్మ. మీరు మీ కష్టం మీకు అర్థమవుతుంది, మీ ప్రయాసం మీకు అర్థమవుతుంది. ఆయన ఏం చేస్తాడంటే పిసినారోడు అనుకోండి, 50 రూపాయలు చేతికి ఇచ్చి ఉంచుకో అన్నాడు అనుకోండి, మీ మనసు ఎలా ఎంత గాయపడుతుంది చెప్పండి? అవునా కదండి? అక్కడ మొదలెడతారు, 50 రూపాయలు ఇచ్చాడు వీడికి కాబట్టి ఉన్నాయా 50 రూపాయలు అని మొదలు పెడతారు. ఆ కూలట ఎవరికి మొదలుపెడుతుందండి? అక్కడ రైతు ద్వారా అందుకోలేకపోయావు, కానీ దేవుడు మాత్రం నీ కష్టాన్ని ఖచ్చితంగా నీ చేతికిస్తాడు. నీ రెక్కల కష్టార్జితము నీకు ఫలింపవుతుంది. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు.
మనం కష్టపడితే దాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అందుకని ఎవరి దగ్గర భయపడాలట? మనము దేవునికి భయపడాలి, ఖచ్చితంగా చెయ్యాలి. రైతు ఉన్నాడని ఒంగుని పని చేసి, రైతు లేడని ఆడతా పని చేసామనుకోండి, లెక్కలు కట్టే దేవుడు ఖచ్చితంగానే లెక్క తూసిస్తాడు. అక్కడ అందుకోకపోయినా ఇంకొక చోట అయినా అందుకుంటే, ఏదైనా కూడా మీరు కూలి పని చేసే వాళ్ళని అలా మాట్లాడినా, ఏదైనా ఉద్యోగమైనా, ఇంకొకటి చేసినా, అది దినచర్య అయినా, కుటుంబంలో చేసినా, అన్నింటిలో కూడా ఏముంటుందంటే లెక్క పత్రం అన్నీ ఉన్నాయి ప్రియులరా. అందుకని నా చర్యలన్నీ ఆయనకి తేటగా కనపడుతున్నాయి. ఆయన అంటున్నాడు ప్రియులరా, 139వ కీర్తనలోనే చక్కగా ఆయన మాట్లాడినప్పుడు ప్రతి మాట కూడా అందులోనే రాస్తారు. 4వ వచనంలో, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ముందు ఆయన ఉన్నాడు, కనబడుతున్నాడా? వెనక కూడా ఆయనే ఉన్నారు, కనబడుతున్నారా? కనబడకుండగానే మళ్ళీ ఇంత చక్కగా మీరు ఆలోచన చేయండి ప్రియులరా. పసిబిడ్డని ఉన్నపాలంగా ఎలా వదిలేశారనుకోండి, ఒళ్ళో ఉండవలసినటువంటి బిడ్డని అలా వదిలేశారనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఎన్ని దెబ్బలో, ఎంత కష్టమో వాడికి, అవునా కదండి? ఆలోచన చేయండి ఒక్కసారి. మనము దేవునికి ఏమై ఉన్నామంటే పసిబిడ్డలమై ఉన్నాం. ఆయన యాకోబుని గురించి వ్రాసినటువంటి మాటలు యెషయా గ్రంథం 43వ అధ్యాయములో చక్కగా వ్రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునేవాడని నేనే అంటున్నాడండి. చూపించండి అంటారు చాలామంది, కానీ మన ఆయన ఏం చేస్తున్నాడమ్మా? ఎత్తుకుంటున్నాడు. ఎత్తుకుని ఏం చేస్తున్నాడండి? ముద్దాడుచూ ఉన్నాడు. మనమైతే కోపతాపాలు చూపిస్తున్నాం, కానీ దేవుడు ఏం చేస్తున్నాడండి? ముదిమి వచ్చిన వరకు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంట? ఎత్తుకుని ముద్దాడుతూ చక్కగా మనలను మరి ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందుకే ముందు ఆయన ఉన్నాడు, వెనుక ఆయన ఉన్నాడు. ఆయన లేకపోతే మన అడుగు ఎలా పడుతుందండి? అర్థమవుతుందండి? పసిబిడ్డని అలా వదిలేసామనుకోండి, ఎన్ని దెబ్బలో, ఎన్ని నష్టాలో వాటిల్లుతూ ఉంటాయి. అలాగే దేవుడు మనల్ని అలా వదిలేశాడు అనుకోండి, దెబ్బ మీద దెబ్బ తగులుతుందా లేదా? అందుకే ముందు ఆయన, వెనక ఆయన, మనకి ఏ దెబ్బ తగలకుండగా, ఏ పాపంలో పడిపోకుండగా అంతటా కూడా మనల్ని ఏం చేసేసాడు? ఆయన ఆవరించి ఉన్నారు. ఏం చేశారమ్మా? పరలోక దూతాలు ప్రక్కనే యుందురు, పరలోక ప్రక్కనే యుందురు, సరిగా నాకెప్పుడు పరిచర్య చేయుదురు, సరిగా నాకెప్పుడు పరిచర్య చేయుదురు, యేసు హితబోధకుండా. ఏమని పాడుకున్నాం? పరలోక దూతలు ఎక్కడ ఉంటారంట? చూపించండి. మీ పక్కన ఎవరున్నారు? మా పక్కన పలానా ఉన్నారు అని అనుకుంటున్నాం మనం, కానీ మనకు తెలియకుండా ఎవరున్నారండి? దేవదూతలు ఉన్నారు. ఎంత గొప్ప ఆధిక్యతండి. సీఎం గారికి గన్మ్యాన్ లేకపోతే బయటకు రాడు ఆయన. మనకి గన్మ్యాన్స్ లేకపోతే ఎన్ని ముప్పులో, ఎన్ని గడ్డైన సమస్యలో ఆలోచన చేసుకో. అందుకే నిన్ను కాపాడువాడు కొనకాక నిద్రపోక నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు అడుగు వేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ఆ అడుగు వేయిస్తున్న వాడిని చూడలేకపోతున్నావు. ప్రక్కనేమో దేవదూతలు ఉంచాడు, ముందు వెనుక ఆయనే మనల్ని ఏం చేశాడంట? ఆవరించేశారు. వాక్యంలో ఉంది కదమ్మా, ఏమంటున్నాడు ఆయన? ముందును వెనుకను నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఇంకెవడొస్తాడండి మన మీదకి? అర్థమైందా అండి? ఇప్పుడు ఇలా చూసుకుంటూ వెళ్తే ఎంత బిల్లు చెల్లించాలంటారా ఆయనకి? అవునా కదండి? అవునా కదా? కాపాడుతున్నటువంటి దేవునికి ఎంత బిల్లు చెల్లించాలి అసలు? మన అడుగు పాపంలో పడిపోకుండగా, మనకి ఎటువంటి హాని కలగకుండగా ఆయన నిత్యం మన మీద ధ్యాస పెట్టి ఇంత సంరక్షణ ఇస్తూ ఉన్న దేవునికి మనం ఎంత భయపడాలి చెప్పండి? మనకేమో రెక్లెస్గా విర్రవీతనంగా ఉండకుండగా
దేవుణ్ణి మనం కలిగి ఉండాలని దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్నారు. దైవ భయం కలిగి ఉండటం వలన కలిగే లాభాలేంటో మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ప్రియులరా అప్పుడు అలా ఉండాలి అని మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక భాగాన్ని చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక భాగము 7వ అధ్యాయం ప్రారంభ వచనములో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందాము. ఏమంటున్నాడండి? మనకి ఏమున్నాయంట? వాగ్దానములు ఉన్నవి కదా. ఏమో మీకు అర్థమవుతున్నాయా? మనకేమున్నాయమ్మా? వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి దేవుని భయంతో పరిశుద్ధతతో సంపూర్తి చేసుకుంటూ శరీరమునకును ఆత్మకు కలిగిన పట్టినటువంటి మొస్టు కల్మషం అంతా కూడా ఏం చేయాలంటే పవిత్రం చేసుకోవాలి. ఏమున్నాయమ్మా? వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం యొక్క విలువ తెలిస్తే మనం అసలు పాపంలో పడము. మన శరీరానికి పట్టిన మొస్టు కల్మషం తొలగించుకోవాలి. లేకపోతే వాగ్దానం మనం పొందుకోలేం. మనకి ఇచ్చినటువంటి వాగ్దానం చాలా గొప్పది. వాగ్దేశమునకు చేరే వరకు కూడా ఇశ్రాయేలీలైన వారిని దేవుడు మోషే గారి చేతికి అప్పగించారు. మోషే గారిని అక్కడ ఆగమని మరలా ఎవరికి అప్పగించారు? యెహోషువ గారికి అప్పగించారు. అలా నడిపిస్తూ దేవుడు వారిని ఎక్కడికి తీసుకెళ్లారు? వాగ్దాన దేశములోనికి తీసుకుని వెళ్ళారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనకి వాగ్దానం చేస్తున్నాడు ఆయన, నేనుండు స్థలములో నీవు ఉండాలి. అందుకని ఈ శరీరానికి ఏముండకూడదు, ఈ ఆత్మకి ఏముండకూడదు, అపవిత్రత అనేది ఉండకూడదు. వాగ్దానం ఉంది, మనము ఈ లోక వారసులంగాము, మనము దత్తపుత్రులమై ఉన్నాము. పరమగీతం చెప్తోంది, రాజకుమారా పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత చక్కగా నడుస్తున్నావు అని అంటుందండి. పరమగీతం 7వ అధ్యాయం ప్రారంభ వచనంలో కూడా చక్కగా వ్రాసారన్నమాట. రాజకుమారా పుత్రిక. ఎవరు పుత్రికలమండి మనము? దేవా రాజా పుత్రులమై తేజారిల్లు దాము. దేవా పుత్ర స్వాతంత్ర్యముతో దేవుని చేరుదాము. దేవుని చేరుదాము. దేవుని చేరుదాము. దేవారాజా పుత్రులమై తేజారిల్లు దాము. ఎవరి పిల్లలమండి మనము? దేవుని పిల్లలము. దేవరాజు, మన రాజు ఎవరండి? మన రాజకుమారులమై ఉన్నాము, రాజకుమార్తెలమై ఉన్నాము. ప్రియులరా, మనము అన్నీ కలిగిన దేవుణ్ణి కలిగిన వారమై ఉన్నాము. అన్నీ ఉన్న దేవుని కలిగిన వారమై ఉన్నాం. లోకానికి తెలియక అనుకుంటున్నారు ఏమీ లేని దేవుడండి. యేసు ప్రభు వారికి పెట్టిన పేరేంటండి? ఏమీ లేనోడండి. అందుకే కనీసం ఉయ్యాల తొట్టు లేని వాడిగా పశువుల తొట్టులో పరుండారు అనుకుంటున్నారు. కానీ మన దౌర్భాగ్య స్థితిని తీసివేసి మనల్ని ధనవంతులుగా మార్చుట కొరకు తాను మన కొరకు ఏమయ్యాడంట? మన కొరకు అన్నీ విడిచిపెట్టేశాడు, దరిద్రుడాయాడు. కారణం ఏంటంటే మనం ఎవరమంట? రాజకుమార పుత్రికలముగా చేయడానికి. అందుకే ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి? ఆ రాజరికం ఇచ్చే దేవునికి భయపడాలి. అర్థమైందమ్మా? అన్నీ మనకు అందించి మన దగ్గర పెట్టినటువంటి దేవునికి మనం ఏం చేయాలి? భయపడాలి, భక్తిని పూనుకోవాలి. మనకు అన్నీ ప్రతిరోజు అనునిత్యం మన దినచర్య అంతటికి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తున్న దేవునికి భయపడకపోతే, ఆత్మను శరీరాన్ని కాపాడుకోకుండా అపరిశుద్ధతలో మునిగిపోతే మన వాగ్దానం చేస్తున్న దేవుని యొక్క వాగ్దానాలు మనము అందుకోలేము, పొందుకోలేము. కనుక మనకేమున్నాయమ్మా? వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు అందుకొని మనం ఏం చేయాలంటే శరీరాన్ని ఆత్మని కాపాడుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలట. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటామో అప్పుడే దేవుని యొక్క భయం మనం కలిగి ఉన్నామని లెక్క. సామెతల గ్రంథం రాసినటువంటి సొలొమోను గారు అంటారు 28వ అధ్యాయములో, ప్రియులరా 14వ వచన భాగాన్ని మనము చూసినప్పుడు, నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు
ధన్యుడు. ఎప్పుడు భయం కలిగి ఉండాలంటండి? ఆదివారం గుడికి వచ్చేటప్పుడు కాదు, శుక్రవారం సిలువ ధ్యానం చేసినప్పుడు కాదు, ఏమండి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు కదా, అప్పుడు మాత్రమే కాదు. కానీ ఏమని వ్రాయబడ్డది బైబిల్లో? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. బొబ్బరించి సింహమును తిరుగులాడు ఎలుగుబంటి దరిద్రులైన జనుల నేలు దుష్టుడు సమానం. అవి మనకొద్దు. మనం ఏం కలిగి ఉండాలట? నిత్యము కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే అది మనకెంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఇవి దేవుని వలన భయభక్తులు కలిగిన వారికి కలిగే లాభాలు. నిత్యం భయభక్తులు కలిగి ఉండటం వల్ల లాభం ఏంటంట? ఏమొస్తుందండి? లాభం ఏంటండి? ధన్యత. ఏంటి చెప్పండి అమ్మా? ధన్యులు. నిత్యము దేవుని యందు భయభక్తులు కలవారు ధన్యులు. ధన్యులంటే ఎవరండి? ధన్యులంటే ఎవరు? వాక్యాన్ని చదివేవాడు, దాని ప్రకారం నడుచువాడు, అలా ప్రవర్తించేవాడే ధన్యుడు. ధన్యుడు ధన్యుడు. తమ పాపాలు కడిగేసుకుని ప్రభు తట్టు తిరిగిన వాడే ధన్యుడు. ధన్యతల గ్రంథంలో కూడా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు. ఇలాగున ఎన్ని మాటలు దేవుడు మన కొరకు వ్రాసిన వారై ఉన్నారు. కాబట్టి పిల్లలు, ధన్యకరమైన స్థితి దేవునిలోనే ఉంది. కాబట్టి దైవ భయం కలిగితేనేమో ధన్యత వస్తుంది. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాం, పవిత్రంగా ఆత్మను కాపాడుకుంటాం, వాగ్దానాన్ని పొందుకుంటాం. ఒకవేళ దైవ భయం లేదనుకోండి, కలిగే నష్టాలేంటో తెలుసా, కష్టాలేంటో తెలుసా? చూద్దాం ప్రియులారా. ప్రసంగి అంటారు 8వ అధ్యాయములో వ్రాసినటువంటి మాటను చూస్తే 11వ మాటలో ఆ యొక్క మాట చక్కగా వ్రాస్తూ ప్రసంగి గారు మరి 8:11 వచనములో ఆయన అంటున్నాడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. దుష్క్రియకట తగిన శిక్ష శీఘ్రంగా రాలేదనుకోండి, మనుషులకి ఏమవుతుంది? భయం ఉండదు, భక్తి ఉండదు. చేసిన మరి పనికి శిక్ష అయినా రక్షణ అయినా ఎవరివ్వాలి? దేవుని ద్వారా వచ్చేసేయాలి. అందుకని పాపముల విషయమై శిక్షకుడు, పాపుల విషయమై రక్షకుడు. పాపాన్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. పాపిని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. శిక్షకుడు, రక్షకుడు యేసు ప్రభువారే. కాబట్టి ప్రియులారా, దుష్క్రియల విషయమై తగిన శిక్ష శీఘ్రంగా వచ్చేస్తుంది. ఈ రోజుల్లో వస్తుందా లేదండి? పొందుకుంటున్న వారికి బాగా తెలుసు. కొన్ని దినాల క్రితం, కొన్ని ఆండ్ల క్రితం అనేవారు ఎప్పుడుకో వచ్చేదండి, అలా తిరిగి వచ్చేది. దాన్ని ఏమనేవారంటే, ఏం తిరిగండి? పొయ్యి తిరిగా, ఇల్లు తిరిగా, ఏంటన్నారమ్మా? సామెత చెప్పండి. పొయ్యి తిరిగి వస్తుందా, ఇల్లు తిరిగి వస్తుందా అనేవారు. ఇప్పుడండి వెంటనే వెంటనే ప్రియులరా, తెలుసుకున్న వారికి తెలిసినంత, తెలుసుకోలేనోడికి తెలియనంత ఆలోచన చేసినట్లయితే నష్టాలు కష్టాలు ఏంటంటే దుష్క్రియలు చేస్తూనే ఉంటారు, శిక్షలు పొందుతూనే ఉంటారట. ఇంకా చూస్తే ఆది కాండములో 39వ అధ్యాయాన్ని చూస్తే ప్రియులరా, ఆదికాండము 39వ అధ్యాయము 9వ భాగాన్ని చూసినప్పుడు, నీవు అతని భార్యవైనందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. దుష్కార్యం చేస్తే దేవునికి విరోధంగా పాపం కట్టుకున్నట్టే. ఏమంటే అర్థమైందా? ఆయనకి విరోధంగా పాపం కట్టుకుంటారా? ఏమా దానివల్ల ఏం పొందుకుంటారు? శిక్ష. కాబట్టి భక్తుడు కాబట్టి ఏమంటున్నాడంటే, ఆయనకి విరోధమైన పాపం నాకు వద్దు, నిన్ను నాకు నా యజమానుడు అప్పగించలేదు, తక్కినవన్నీ అప్పగించాడు, నీవు మాత్రం నాకు సొంతం కాదు, నా వల్ల కాదు అని అన్నాడు. పాపాన్ని విడిచిపెట్టాడు. యెషయా గ్రంథంలో కూడా ఆలోచన చేస్తే, యెషయా గ్రంథకర్త వ్రాసినటువంటి మాటలు కూడా మనం ఆలోచన చేసుకుంటే, మరి 65వ అధ్యాయము 3వ వచన భాగములో అక్కడ వ్రాయబడ్డ మాట ఏంటంటే, వారు తోటలలో బల్యార్పణమును అర్పించుచు ఇటుకల మీద ధూపం వేయుదురు, నా భయం లేక నాకు నిత్యము కోపం కలుగు చేయుచున్నారు. ఎవరు భయం లేకండి?
దేవుని యందు భయం లేకట నిత్యం కూడా ఏమర్పిస్తున్నారంటే తోటల్లోకి వెళ్ళి బల్యార్పణ అర్పిస్తూ ఇటకల మీద దూపాలు వేస్తున్నారట. మీరు అలాంటి వాళ్ళే, మన్నించండి. శంకుస్థాపన కార్యక్రమం అన్నప్పటికీ మరి ఇటకల మీద దూపాలు వేయడం ఇవన్నీ అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు. అవి దేవుడు మరి దాన్ని వక్రీకరించాడు. అది మనకు వద్దు అని ప్రభు దాన్ని విసర్జించారు. అందుకని నా భయం లేక నాకు నిత్యము కోపం కలుగు చేయుచున్నారు అంటున్నారు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు సరి చేసుకుని దేవునికి ఏం చూపించాలంటే భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఇదే గ్రంథకర్త 33వ అధ్యాయం 6వ మాటలో తెలియజేసిన మాట ఏంటంటే, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. నాకండి ధనం లేదండి, నాకు ఏమీ లేదండి అనుకోవడానికి లేదు. నువ్వెప్పుడైతే దేవుని యందు భయం భక్తి పూనుకున్నావో తన్నుకుంటూ నిన్ను వెతుక్కుంటూ ఐశ్వర్యం నీ దగ్గరకు వస్తుంది. అర్థమైందండి? ప్రభుని యందు భయభక్తులు కలిగిన వాడు దరిద్రుడు కాడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఏమని రాస్తాడు అక్కడ దేవుడు? యెహోవా భయము వారికి ఏమిస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుంది. దేవుళ్ళు ఐశ్వర్యవంతులు చాలా గొప్పవారు ఉన్నారండి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రారంభించినప్పుడు అబ్రహాము గారిని చెప్పుకున్నాం. అబ్రహాము గారు వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడైపోయి, ఎవరి యందు భయం ఉంది ఆయనకి? దేవుని యందు. ఆయన పిల్లలకు కూడా ఏం నేర్పించాడు? దేవుని యందు భయం నేర్పించాడు. అందుకని ఇస్సాకు కూడా తోట వేసినా, పంట వేసినా, విత్తనం వేసినా గొప్ప ఫలవంతమైన స్థితిని అతడు అందుకున్నాడు. యాకోబు అడుగెడితే చాలు ఆశీర్వాదం, సిరులు అలా ఒలికిపోతా ఉన్నాయి. తన బిడ్డలకు నేర్పించాడు. ఇప్పుడు మనం కూడా దేవుని యందు ఏం పూనుకోవాలట? భయం భక్తి పూనుకుంటే మనకంతా కూడా ఆశీర్వాదమే, అంతా లాభమే, అంతా ఐశ్వర్యమే, అంతా ధనమే. అలాగున దేవుని యందు భయభక్తులు నిత్యము నిలిపి ఒక రోజుండి అయ్యా అండి ఒక నెల చూసి తర్వాత కాకుండగా నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ధన్యులమయ్యే ధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మెగారుడుగా మా మధ్యకు వచ్చిన తండ్రి స్తోత్రం. నిత్యము నీ సన్నిధిలో భయపడి మా ప్రవర్తనను సరిచేసుకుంటూ నిన్ను పోలి నడుచుకునే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని, నిత్య నివాసి మమ్మను నిత్యరాజ్యములోనికి ప్రవేశపెట్టడానికి మా కొరకు వాక్యాన్ని పెదజల్లిని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.